హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు డబ్బుని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా? అఫర్మేషన్స్ యూజ్ చేస్తున్నారా? టెక్నిక్స్ కూడా వాడుతున్నారా? అట్ ద సేమ్ టైం డౌట్ కూడా వస్తుందా? నేను కరెక్ట్గా ఫాలో అవుతున్నానా? అసలు నా ఇంటెన్షన్స్ పనిచేస్తున్నాయా లేదా అని. మీకు ఇలా డౌట్ వచ్చినప్పుడు ఎవరిని అడగొద్దు, జస్ట్ గమనించండి. ఎందుకంటే ఇది నిజంగా వర్క్ అయితే యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ ఇస్తుంది. వీటన్నిటినీ తెలుసుకోవాలంటే మీరు చివరి దాకా ఈ వీడియోని చూడండి. చివర్లో నేను మీకు మంచి టిప్ చెప్తాను. దానివల్ల మీరు ఎలాంటి అఫర్మేషన్స్ కానీ, టెక్నిక్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ ఏవి చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు కావాల్సినవన్నీ, మీరు మేనిఫెస్ట్ చేసేవన్నీ యూనివర్స్ మీ ప్లేట్లో పెట్టేస్తుంది అనమాట. అంటే మీ ముందర పెట్టేస్తుంది అని అర్థం. సో యూనివర్స్ నాకు కూడా కొన్ని సంకేతాలు ఇచ్చింది. నేను నా ఓన్ ఎగ్జాంపుల్తోనే స్టార్ట్ చేస్తానండి. నేను నా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. చాలా రోజులైంది. సో ఫస్ట్ మేము ఏమనుకున్నాం, లంచ్ చేద్దాం, అండ్ దెన్ మూవీ, అండ్ దెన్ చిన్న రెస్టారెంట్కి వెళ్ళి స్నాక్స్ అలా తిని చిల్ అవుట్ అవుదాం అని అనుకున్నాం. అయితే లంచ్కి వెళ్ళాం, లంచ్ చేసాము. బట్ బిల్ వచ్చినప్పుడు ఐ వాజ్ రెడీ టు పే. నేను రెడీగా ఉన్నా అనమాట. అది నా అలవాటు. సో నా ఫ్రెండ్ చాలా ఫోర్స్ చేసింది తనే పే చేస్తానని. ఓకే అనుకున్నా. నెక్స్ట్ మూవీకి వెళ్ళాను. బట్ అక్కడ కూడా టికెట్స్ తనే బుక్ చేసింది. బట్ నేను చాలా ఫోర్స్ చేసా, ఇన్సిస్ట్ చేసా, బట్ తను వినలేదు. ఓకే అనుకున్నా. దెన్ సాయంత్రం వెళ్ళినప్పుడు కూడా స్నాక్స్ తినడానికి, అప్పుడు కూడా తనే పే చేసింది. అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను, యూనివర్స్ నాకు ఏదో సిగ్నల్ ఇస్తుంది అని అనుకున్నా. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా గ్రాటిట్యూడ్, మెడిటేషన్, రీడింగ్, రైటింగ్ చేస్తానన్నమాట. సో ఇవి అన్నీ స్టార్ట్ చేసి నేను 3 నెలలకి పైన అయిపోయింది అనమాట. అయితే ఇలా జరుగుతూ ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఎక్కడో చిన్న డౌట్ ఉన్నింది. లైట్ తీసుకున్నా, ఇంటికి వచ్చేసాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత నా కలీగ్స్ కాల్ చేశారు, బయటికి వెళ్దాం అన్నారు, చిల్ అవుట్ అవుదాం అన్నారు. ఒప్పుకున్నాను. అక్కడ కూడా సేమ్ రిపీట్ అయిందండి. లైక్ నేను పే చేయడానికి వెళ్తుంటే వాళ్ళు నో అని చెప్పారు. మూవీ టికెట్స్ కూడా వాళ్ళే బుక్ చేశారు. నేను షాక్ అయ్యా అనమాట. అసలు ఈ సిగ్నల్స్ ఏంటి అని చెప్పి. యాక్చువల్లీ యూనివర్స్ నాకేం చెప్తుందంటే, నువ్వు రైట్ ట్రాక్ లో ఉన్నావు అని చెప్తుంది. గో అహెడ్, ముందు ఇంకా చాలా ఉన్నాయి నీ దారిలో రావాల్సిన నీ మేనిఫెస్టేషన్స్ అని నాకు ఇచ్చిన సంకేతం అన్నమాట. సో ఇదండి నాకు జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సో ఈ వీడియోలో డబ్బు మీ వద్దకు వస్తుంది అని తెలియజేసే సంకేతాలను ఇప్పుడు చూద్దాము. మొదటిగా, మీ చిన్న పనులు మీకు అనుకూలంగా పూర్తవుతాయి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాము. మీరు బయటికి వెళ్ళాలి. సో అలా రోడ్డు పైకి వెళ్ళి నిలబడ్డారు. ఆటో లేదా క్యాబ్ కోసం ఎదురు చూస్తున్నారు. అనుకోగానే మీ ముందు వచ్చి ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుంది? సో అలాగే జరుగుతుంది మీరు యూనివర్స్ తో కనెక్ట్ అయినప్పుడు. ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నారు, బట్ అట్ ద సేమ్ టైం అదింత టైంలో మీరు రెడీ కూడా అవుతున్నారు. బయట వర్షం పడుతుంది బాగా. మీరు అనుకున్నారు, నేను వెళ్ళే ముందు తగ్గితే బాగుండు అని. జస్ట్ మీరు స్టెప్ అవుట్ చేసే ముందు 5 నిమిషాల ముందు లేదా అప్పటికప్పుడు వర్షం ఆగిపోతుంది. మీరు వెళ్ళిన కిరాణం అయిండొచ్చు, లేదా సూపర్ మార్కెట్ అయిండొచ్చు. మీ ముందు క్యూ అసలు ఉండదు. మీరు చాలా ఈజీగా బిల్ పే చేసి బయటికి వచ్చేస్తారు. మీరు వెళ్ళే గమ్యానికి ఎలాంటి ఆటంకాలు రావు. అంటే రోడ్డు పైన మనకి రెడ్ సిగ్నల్ పడుతుంది, అక్కడ కొన్ని నిమిషాలు ఆగాలి. బట్
మీరు వస్తున్నారు అనగానే అక్కడ గ్రీన్ సిగ్నల్ పడి ఉంటుందన్నమాట. దీర్ఘకాలిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యక్తులతో మీరు చాలా బాగా మాట్లాడుతారు. మీరు చెప్పేది వాళ్ళు ఒప్పుకుంటారు. మొత్తానికి మీ జీవితం ఆనందంగా మరియు సంతృప్తిగా ఉంటుంది. అంటే ఈ ప్రతి ఒక్క చిన్న చిన్న మూమెంట్స్ మీరు మేనిఫెస్టేషన్ కి దగ్గరగా వెళ్తున్నారని అర్థం. ఇప్పుడు రెండవ సంకేతం చూద్దాం. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీకు ప్రమోషన్స్ రావచ్చు. మీరు మీ పనుల ద్వారా మీ కస్టమర్స్ ని సాటిస్ఫై చేయొచ్చు. విషయం ఏమిటంటే సమృద్ధి దగ్గరకు చేరుకుంటుందని రిమైండర్ గా ఈ క్షణంలో ప్రతి ఒక్కటి విశ్వం నుండి ఒక చిన్న సిగ్నల్ వస్తుందన్నమాట. ఈ అవకాశాలు తెచ్చే పాజిటివ్ భావాలను స్వీకరించండి. సంతోషంగా ఉండండి మరియు ఏకాగ్రతతో ఉండండి. ఇక మూడవ సంకేతానికి వస్తే డబ్బుపై సమృద్ధి వైపు దృష్టి పెడతారు. అంటే డబ్బుపై ఫోకస్ పెడతారని అర్థం. మేనిఫెస్టేషన్ ప్రక్రియలో భాగంగా మీరు మీ ఫోకస్ కేవలం డబ్బు పైన మాత్రమే పెడతారు. అంటే డబ్బు మేనిఫెస్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఫ్రీడమ్ కలుగుతుంది, లేదా ఎలాంటి సౌకర్యాలు కలుగుతాయి, నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా పెరుగుతుంది, నేను ఎలాంటి ఇంట్లో ఉంటాను, ఎలాంటి బ్రాండెడ్ బట్టలు కొంటాను, ఇలాంటివన్నీ మీకు ఆలోచనలు మొదలవుతాయి. ఇవన్నీ చాలా ప్రత్యేకమైనవి కదా. నాలుగవ సంకేతం ఏంజెల్ నంబర్స్ చూడటం. ఈ మధ్య 111 నంబర్ చూస్తున్నారా? ఈ సీక్రెట్ నంబర్ విశ్వం నుండి మరింత ప్రత్యక్ష సంకేతం అన్నమాట. మీ మేనిఫెస్టేషన్ ప్రోగ్రెస్ లో ఉందని అర్థం. ఈ నంబర్ 1 ఆర్ 111 డిజిటల్ గడియారాలలో, లైసెన్స్ ప్లేట్స్ లో, సంగీత పరికరం లేదా యాప్లలో ఉన్న డిజిటల్ టైమర్లలో కనిపిస్తాయి. అన్ని రకాల ప్రదేశాలలో కూడా కనిపిస్తాయి. ప్రతి సంఖ్య ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది. ప్రారంభించడానికి ఇక్కడ కొన్ని ఉన్నాయి. 111 అర్థం ఏమిటంటే దేవతలు మిమ్మల్ని గమనిస్తున్నారు అని అర్థం. 555 అర్థం ఏమిటంటే మీ కోసం పెద్ద సానుకూల మార్పులు జరగబోతున్నాయి అని అర్థం. 888 అర్థం ఏమిటంటే సమృద్ధి మీ చుట్టూ ఉంది, మీరు వెతుకుతున్న డబ్బు మీ దగ్గరే ఉందని అర్థం. అంటే సమృద్ధి మీ దగ్గరికి రాబోతుంది, మీ లైఫ్ లోకి చాలా దగ్గరలో ఉంది అని అర్థం. 5వ సంకేతం కాయిన్స్ ని కనుగొనడం. అంటే మీరు వెళ్లే దారిలో మీకు కాయిన్స్ దొరకొచ్చు. లైక్ 1 రూపాయి, 2 రూపాయలు లేదా 5 రూపాయలు. దొరికినవన్నీ ఒక చోట చేర్చి పెట్టండి, వాటిని యూజ్ చేయొద్దు. ఈ ప్రత్యేక మార్గంలో రాబోయే సమృద్ధి యొక్క చిహ్నాన్ని అందజేయనన్నది విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేయండి. 6వ సంకేతం డీల్స్ ప్రెజెంట్. అంటే గిఫ్ట్స్, డిస్కౌంట్లు మరియు డీల్స్ కనిపిస్తాయి. ఇది కొన్ని స్టైలిష్ బట్టలు లేదా షూలపై అద్భుత బేరం కావచ్చు. ఆన్లైన్ స్టోర్లో ఫ్లాష్ సేల్ కావచ్చు, లేదా బోనస్ ఎక్స్ట్రాలతో కొత్త వాహనంపై ఇర్రెసిస్టిబుల్ ఆఫర్ కావచ్చు. బహుశా ఒక వ్యాపారస్తుడు కొంత ఇంటి నిర్వహణ లేదా పునర్నిర్మాణంపై గొప్ప అవకాశాన్ని ఇస్తాడు, డిస్కౌంట్ ని కూడా ఇస్తాడు. వస్తువు సమృద్ధి కోసం మీ ప్రయాణానికి సంబంధించినదైతే ఇది చాలా మంచిది. ఇది ఇంకా స్పష్టమైన సంకేతం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మెచ్చుకొని సద్వినియోగం చేసుకోండి.
విశ్వం కమ్యూనికేట్ చేస్తుంది మరియు సమృద్ధి మార్గాలు మరిన్ని రావచ్చు. ఇక 7వ సంకేతం చూద్దాము. డబ్బు గురించి మీ ఫీలింగ్స్ మారిపోతాయి అన్నమాట. మేనిఫెస్టేషన్ ప్రక్రియ అనేది ఒక మెట్టు పైకి తీసుకెళ్తుంది. చాలా మందికి వాళ్ళ జీవితంలో దురదృష్టకరమైన భాగం డబ్బుతో చెడు అనుభవాలు కలిగి ఉంటుంది. బహుశా ఆదాయం లేకపోవడం లేదా తల్లిదండ్రులు దాని గురించి వాదించడం చూస్తూ పెరిగిండొచ్చు. ఫలితం వారు అనర్హులుగా భావిస్తారు లేదా దాని గురించి ప్రతికూలంగా ఆలోచిస్తారు. మేనిఫెస్టేషన్ దగ్గర పడే కొద్దీ పెరుగుతున్న వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీతో పాతుకుపోయిన ఆర్థిక ఆందోళనలు మరింత సానుకూల భావాలతో భర్తీ చేయడం ప్రారంభిస్తారు. ఆశావాదంగా ఆలోచిస్తారు, అంటే పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడతారు. ఇది 8వ సంకేతం. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా, మేనిఫెస్టేషన్ వైపు వెళ్ళడం ద్వారా చాలా సహజంగా ఆలోచనలు పాజిటివ్ గా మారుతాయి. మానసిక స్థితిని పెంచుతుంది, భారం తగ్గుతుంది మరియు పనులు జరుగుతాయి అని నమ్మకం వస్తుంది. 9వ సంకేతం. కృతజ్ఞత భావాలు పెరుగుతాయి. మీరు ఇప్పటికే కలిగి ఉన్న దాని కోసం నిజమైన కృతజ్ఞత పాటిస్తారు. ఇప్పటికే కలిగి ఉన్న వాటి కోసం కృతజ్ఞత చూపించడం వల్ల యూనివర్స్ ఎనర్జీకి మరింత దగ్గరికి వెళ్తాము. అలా మీరు యూనివర్స్ ఎనర్జీతో ఏకమైనప్పుడు మీరు అలాంటి మంచి విషయాలను, మంచి వస్తువులను, మంచి సంఘటనలను అట్రాక్ట్ చేసుకుంటారు మీకు అనుకూలంగా. అంటే ఇక్కడ మీరు సహజంగానే గ్రాటిట్యూడ్ చెప్పడం ప్రారంభిస్తారు. ఇదే ఒక పెద్ద గొప్ప సంకేతం. మీరు ఎప్పుడైతే యూనివర్స్ యొక్క హయ్యర్ వైబ్రేషన్స్ తో వైబ్రేట్ అవుతారో ఆ కనెక్షన్ మీకు హెల్ప్ చేస్తుంది. మీ 10వ సంకేతం. చిన్న విజయాలు. చిన్న చిన్న విజయాలు చాలా సరదాగా ఉంటాయి. మీరు ప్రతిరోజు కృతజ్ఞత చూపించడం అస్సలు మరవద్దు. మీకు ఏదైనా సంకేతం పదే పదే కనిపిస్తుందో అంటే ఆ పనిని మీరు ఖచ్చితంగా చేస్తే మీకు విజయం వస్తుందని అర్థం. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సిద్ధాంతం ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. మీరు ఏ దాని గురించి పదే పదే ఆలోచిస్తారో అదే మీ ముందుకు తెచ్చి పెడుతుంది యూనివర్స్. యూనివర్స్ కి తెలుసు మనకి ఏది మంచి అని. కాబట్టి విశ్వం యొక్క సంకేతాలను ఫీడ్బ్యాక్ లా తీసుకొని ఫాలో అయితే విజయం మీ వెంటే ఉంటుంది. మీరు మీ కోరికలకు మరియు మీ కలలకు దగ్గరగా ఉన్నారని ప్రజలకు తెలియజేయాలనుకుంటుంది యూనివర్స్. ఇప్పుడు ఆ లాస్ట్ ఇంపార్టెంట్ టిప్ చెప్పే టైం వచ్చేసిందండి. ఆ టిప్ ఏంటంటే మీరు సానుకూల ఆలోచనలతో ఉండి ప్రతిరోజు సంతోషంగా గడిపితే ఏ టెక్నిక్స్, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ అవన్నీ మీ సంతోషం ముందు వేస్ట్. మీకు ఏమి కావాలో యూనివర్స్ మీ ముందుకు తెచ్చి పెడుతుంది. ఇది గొప్ప సిద్ధాంతం, యూనివర్స్ లా. ఇది ఎవరూ చెప్పరండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద సీక్రెట్ అన్నమాట. సో నేను మీకు ఈ ఇంపార్టెంట్ టిప్ చెప్పాను. ఒకవేళ మీ దగ్గర టైం లేదు, ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో పనులు ఉన్నాయి, అలా నాకు అసలు టైమే దొరకట్లేదంటే మీరు మీ పనులు చేసుకుంటూ కూడా ఈ 2 పాయింట్స్ నేను ఏదైతే చెప్పానో వాటిని మీరు ఫాలో అవుతే డెఫినెట్ గా మీ వెంటే యూనివర్స్ ఉంటుంది మీకు హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.